అందరికీ నమస్కారం అండి. మా ఇల్లు ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. అయితే ఈరోజు మార్నింగ్ తులసి పూజ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ వినాయకుడిని ఒక చిన్న పాట్లో గుమ్మానికి ఎదురుగా పెట్టుకున్నానండి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వినాయకుడిని చూడటానికి బాగుంటుంది కదా, అందుకని ఒక చిన్న పాట్లో పెట్టుకున్నానండి. ఇక్కడ హాల్లో కృష్ణుడి విగ్రహం ఒకటి పెట్టుకున్నానండి. ఆ కృష్ణుడికి రోజు పూజ చేసుకుంటూ ఉంటాను. ఇది మా పెళ్ళైన కొత్తలో తీసుకున్న విగ్రహం అండి. చాలా బాగుంటుంది కృష్ణుడి విగ్రహం. ఈయన టీ చేశారండి, అవి కప్పుల్లో పోస్తున్నారు. ఏలూరు వెళ్ళారన్నాను కదండి, ఈవినింగ్కి వచ్చేసారు. ఇంకా వచ్చేటప్పుడు మా అత్తయ్య గారు నిమ్మకాయలు, కరివేపాకు, చిక్కుళ్ళు, ఇంకా జామకాయలు, పుచ్చకాయ పంపించారు. బీరకాయ తీగలు పెట్టారంటండి, బీరకాయలు వచ్చినాయి, అవి కూడా పంపించారు. ఈ నిమ్మకాయలు మా హౌస్ వెనకాల తోట ఉంటుందండి, నిమ్మ తోట, దాంట్లో నుంచి తీసుకొచ్చారు. ఈ చిక్కుళ్ళు కూడా తీగ పెట్టారంట, చిక్కుళ్ళు తీగ, దానికి వచ్చినాయండి. ఇంకా ఈ నిమ్మకాయలు చూసారా, కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి, కొంచెం ఎల్లో కలర్లో ఉన్నాయి. మాకు నిమ్మకాయలు ఎక్కువ యూజ్ అవుతాయండి. ఇంకా పిల్లలు ఈవినింగ్ ట్యూషన్కి వెళ్తున్నాడండి. వీడు చిన్నోడు శ్రీకరు, వెనకేమో పెద్దోడు కార్తీక్ అండి. ఇంకా పిల్లలు ట్యూషన్కి వెళ్ళాక ఈయన నేను డిమార్ట్కి వెళ్ళామండి. రైస్ అది అయిపోయినాయి, రైస్ బ్యాగ్ తెచ్చుకోవడానికని వెళ్ళాము. ఇంకా పాలు, పెరుగు, ఇక్కడ చీజ్ ఉందండి, చీజ్ తీసుకున్నాము. ఇంకా పన్నీర్ తీసుకున్నామండి, పన్నీర్ కర్రీ ఫ్రైడ్ రైస్లో యూజ్ చేస్తాం. ఇంకా చీజ్ ఏమో నేను పిజ్జా చేస్తూ ఉంటానండి, ఆ పిజ్జాలో యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఆయిల్ కావాలండి, వేరుశనగ ఆయిల్ ఉంటుంది కదా, పచ్చళ్ళకి వాటికి కానీ వేరుశనగ ఆయిల్ 3 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఇంకా మా షాపింగ్ అయిపోయిందండి, నా డిక్కీలో పెట్టేస్తున్నారు. రైస్ బ్యాగ్ ఏమో ఫ్రంట్ పెట్టుకున్నారు. ఇంకా మేము ఇంటికి బయలుదేరామండి. ఈ కనిపిస్తుంది అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అండి. ఇదివరకు ఇక్కడ రైల్వే ట్రాక్ ఉండేది, ఈ మధ్య ఇది కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కన్స్ట్రక్షన్ చేశాక ఇప్పుడు పెద్ద ట్రాఫిక్ ఉండట్లేదండి, ఇదివరకు బాగా ట్రాఫిక్ ఉండేది. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది చర్చ్ అండి, రూపాంతర చర్చ్ అంటారు. ఇది భీమవరంలో చాలా ఫేమస్ అండి. ఇవి లైటింగ్స్ అవి పెట్టారు, మొన్న క్రిస్మస్ కోసం అనుకుంటా. అయితే నెక్స్ట్ న్యూ ఇయర్ ఉంది కదండి, న్యూ ఇయర్ వరకు ఉంచుతారు అనుకుంటా లైటింగ్స్. బాగా డెకరేషన్ చేశారు కదండి. ఇది చూడడానికి చాలా బాగుంటుందండి, ఈ మధ్య చేశారు. ఇంకా మేము రిలయన్స్కి వచ్చామండి. ఏవో సలాడ్ అవి తయారు చేయడానికి ఫ్రూట్స్ అవి కావాలంటే ఇక్కడికి వచ్చాము. అయితే నా లోపలికి వెళ్ళారండి, నన్ను ఇక్కడే ఉంచారు. రైస్ బ్యాగ్ ఉంది కదండి, దానికోసం నన్ను కాపలాగా ఇక్కడే ఉంచారు. అయితే నా పైనాపిల్, గ్రేప్స్ అవి తీసుకొచ్చారు. ఫస్ట్ టైం కన్నా ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఇంకా ఇంటికి వచ్చేసామండి మేము. ఇంకా పిల్లలు రాలేదనుకుంటా, వాళ్ళు వచ్చేపటికి వంట ప్రిపరేషన్ చేయాలండి. ఇవి సర్వెంట్ వచ్చినట్టుంది, గిన్నెలు అవి వాష్ చేసి వెళ్ళింది, వాటిని నేను ఇంక సదురుతున్నానండి. మళ్ళీ రేపు పొద్దున మార్నింగ్కి లేట్ అయిపోతుంది కదా, వంటకి ఇబ్బంది అవుతుంది. రెడీగా అన్నీ అందుబాటులో పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి, రేపు మార్నింగ్ హడావిడి లేకుండా. అయితే మొత్తం సదిరేసానండి. ఇంకా ఆయన కాఫీ అడిగారు, కాఫీ ఇస్తున్నాను. ఇవి తేగలు వచ్చేటప్పుడు తెచ్చుకున్నామండి, 2 కట్టలు. బాగున్నాయి, పిండి తేగలంట, బాగున్నాయండి. ఇంకా డిమార్ట్ నుంచి తెచ్చిన వస్తువులు అవి సదరాలండి. ఇవి పిల్లల క్యారేజీలు అండి, రేపు హడావిడి లేకుండా పెట్టేసుకున్నాను. ఇవి చుక్కుళ్ళు అండి, ఇప్పుడు కర్రీ చేయడానికని కట్ చేసుకుని ఉంచుకున్నాం. ఈయన కర్రీ చేస్తాలే, ఇంకేమైనా పని ఉంటే చేసుకో అన్నారు, ఆయన చేస్తున్నారు. చెప్తున్నారు ఆయన, నేనేం వంట చేయను, ఎప్పుడైనా హెల్ప్ చేస్తాను అని చెప్తున్నారు. ఇంకా నేను రైస్ పెట్టేశానండి. ఇంకా వాషింగ్ మిషన్ వెళ్ళేటప్పుడు వేసి వెళ్ళాను, అయిపోయింది. ఇంకా బట్టలు అవి ఆరేస్తున్నానండి. ఇది చిన్న పక్కన ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్లోనే బట్టలు అవి ఆరేసేసుకుంటాం మేము.
ఓకే అండి, రోజుకి ఇదే వీడియో. థ్యాంక్ యూ. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.